హలో ఎవ్రీవన్. తెలంగాణ స్టేట్‌కి సంబంధించి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా! అయితే దానికి సంబంధించి ప్రియారిటీ ఆర్డర్‌ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీరు కావాలంటే ఈ ప్రియారిటీ ఆర్డర్‌ని ఎగ్జాక్ట్‌గా యూజ్ చేయొచ్చు. లేదంటే మోడిఫికేషన్స్ అయితే చేయొచ్చు. సో, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏవైతే టాప్ కాలేజెసో, ఏవైతే మంచి కాలేజెసో బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్‌ని కలిపి ఒక ఆర్డర్ అయితే క్రియేట్ చేశాను. తయారు చేశాను. సో, దాన్నైతే మీతో షేర్ చేస్తాను. కావాలంటే ఎగ్జాక్ట్‌గా ఇదే యూజ్ చేయండి. లేదా మీరు మళ్ళీ కాలేజెస్‌నైతే మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ప్రియారిటీ ఆర్డర్‌లో నేను మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తే ఎంత ఫీజు ఉంటుంది అని మెన్షన్ చేశాను. గవర్నమెంట్‌లో వస్తే ఎంత, ఈఎస్ఐసీలో వస్తే ఎంత, ఫ్రీ సీట్ ప్రైవేట్ కాలేజ్‌లో వస్తే ఎంత అనేది. సో, ఈ ఫీజెస్‌ని బట్టి కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. ఏ కాలేజెస్ ముందు పెట్టుకోవాలి అని చెప్పి. అండ్ దాని తర్వాత కాలేజ్ ఆర్డర్ మెన్షన్ చేసినప్పుడు దాని పక్కనే అది ప్రైవేట్ కాలేజా, గవర్నమెంట్ కాలేజా, లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీ యొక్క క్లోజింగ్ మార్క్స్ ఎన్ని, అలాగే ఏ ఇయర్‌లో ఎస్టాబ్లిష్ అయింది, అది హైదరాబాద్ నుండి ఎంత డిస్టెన్స్‌లో ఉంది అనేది మెన్షన్ చేశాను. అండ్ వీటన్నిటితో పాటుగా నేనిక్కడ కింద బాటమ్‌లో గాని చూసుకుంటే లాస్ట్ ఇయర్ ప్రతి కేటగిరీకి, ప్రతి కాలేజ్‌లో క్లోజింగ్ మార్క్స్ ఎన్ని అనేది సో, ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో, మీరు దీన్ని యూజ్ చేసి కూడా చెక్ అయితే చేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్‌గా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు, సో, మీకు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ కాలేజ్ అనుకుంటారో, అంటే ఉన్న అన్ని కాలేజెస్‌లో ఏది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటారో దాన్ని ఫస్ట్ ఇవ్వండి. అది మీరు డిస్టెన్స్ అంటే మనకు దగ్గరున్నది పెడతారా? లేదంటే టాప్ కాలేజ్ అనేది పెడతారా? అనేది సో, మీరు డిసైడ్ అవ్వండి. బట్ మీరు టాప్ కాలేజ్ కావాలనుకున్నా, లేదా గవర్నమెంట్ కాలేజెస్ ముందు కావాలనుకున్నా, లేదంటే మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న కాలేజెస్ ముందు కావాలనుకున్నా సరే, మీకు మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఏదైతే కాలేజ్ కావాలనుకుంటారో దాన్ని ఫస్ట్ పెట్టండి. దాంట్లో కూడా సీట్ రాకపోతే నెక్స్ట్ దేంట్లోకెళ్ళాలి అనుకుంటున్నారనేది సెకండ్ పెట్టండి. సెకండ్‌లో కూడా రాకపోతే థర్డ్‌లో కూడా రాకపోతే ఫోర్త్. ఈ విధంగా మీకు నచ్చినన్ని కాలేజెస్‌నైతే వెబ్ ఆప్షన్స్‌లో ఇవ్వండి. అండ్ ఇక్కడ ఒకవేళ స్టూడెంట్ ఎవరైనా సరే మీరు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇచ్చారు కదా! సో, నాకు గవర్నమెంటే కావాలి అని అనుకుంటారు కదా! సో, ఇక్కడున్న ప్రైవేట్ కాలేజెస్‌ని తీసి పక్కన పెట్టి గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ ఇక్కడున్న ఇదే విధంగా ఆర్డర్ ఇచ్చేసేయొచ్చు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్ అయితే బాటమ్‌లో పెట్టొచ్చు. సో, ఇదనమాట. ఒకవేళ మీకు గవర్నమెంట్ కాలేజెసే ముందు కావాలి అనుకుంటే ఇందులో ఉన్న ఆర్డర్ ఏదైతే ఉందో ఇదే ఆర్డర్‌లో గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ ముందు పెట్టండి. గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ అయిపోయాక ప్రైవేట్ కాలేజెస్ పెట్టండి. లేదు మాకు గవర్నమెంట్ అయినా సరే, ప్రైవేట్ అయినా సరే టాప్ కాలేజెస్ కావాలి అంటే ఇక్కడ ఇచ్చిన ఆర్డర్‌ని అయితే మీరు ఫాలో అవ్వచ్చు. లేదు మాకు దగ్గరలో ఉన్న కాలేజెస్ ముందు పెట్టుకుంటాము అంటే సో, ఇక్కడ డిస్టెన్స్ కూడా మెన్షన్ చేశాను. సో, దాన్ని యూజ్ చేసైనా మీరు ఈ యొక్క ఆర్డర్‌ని అయితే మార్చుకోవచ్చు. కానీ ఒకే విషయం ఏంటి అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? మీరు అనుకున్న కాలేజ్‌లో మీకు సీట్ వస్తుందా? రాదా? అనేది ఆలోచించకండి. మీరు ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజ్‌ని ముందు పెట్టండి. ఆ కాలేజ్ రాలేదంటే ఎక్కడికెళ్తారో అనేది సెకండ్ పెట్టండి. సో, ఈ విధంగా పెడుతూ వెళ్ళండి. మీకు మంచి కాలేజ్‌లో మీరు అనుకున్న కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. సో, దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే గనక సో, కాల్ లేదా వాట్సాప్‌లో మెసేజ్ అయితే చేసి అడగొచ్చు.